వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు డైరీస్. అండ్ మరొక కొత్త వ్లాగ్తో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను ముందుకు వచ్చేసానండి. ఈరోజు వచ్చేసి థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మేము వచ్చేసి కుండలిక వ్యాలీ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ వీకెండ్ రోజు స్టార్ట్ అయ్యాము. 7:30కి వెళ్ళాము. సో మళ్ళీ రిటర్న్లో మేము ఎర్లీగానే రీచ్ అయ్యాము ఇంటికి. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఏది ఉండదు. మీకు ఓన్ వెహికల్ 4-వీలర్ 2-వీలర్ ఏదైనా వెహికల్ ఉంటే మీరు ఈజీగా ఇక్కడ చూసే ప్లేసెస్ అన్నీ ఈజీగా చూసేయచ్చు. సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అదొకటి చూసేసుకొని వెళ్ళిపోవచ్చు. సో మేము ఉండేది పూణేలో. అండ్ రెయిన్ఫాల్స్ అనేది మాకు ఇక్కడ మాన్సూన్ సీజన్ అనేది 1 మంత్ నుంచే స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మెయిన్లీ ఈ సీజన్లో మాత్రమే వ్యూ పాయింట్ చూడడానికి చాలా చాలా బాగుంటుంది. లైక్ ఫారెన్లో లైక్ ఒక స్విట్జర్లాండ్, లైక్ మన ఇండియాలో ఉన్న ఊటీ ప్లేసెస్ లాగా ఉంటుంది, ఒక టూరిస్ట్ ప్లేసెస్ లాగా. అండ్ మేము చూడడానికి వెళ్తున్నాము. చూసారు కదా, మబ్బులు ఇవన్నీ మౌంటైన్స్కి ఆనుకుంటూ క్లౌడ్స్ మన ముందు నుంచే వెళ్ళిపోతాయి. అండ్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ పూణే సిటీ వెదర్ అనేది. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇప్పుడు దిగాం కదా, ఇది ఒక ఫస్ట్ వ్యూ పాయింట్. బాగుందని చెప్పేసి ఫొటోస్ దిగుదామని మళ్ళీ ఒకసారి ఇక్కడ దిగాము. పాయింట్ అనేది మేము వచ్చేసి సెకండ్ టైం. మేము పూణేకి వచ్చేసి 2 years అవ్వొస్తుంది. ఈ సెకండ్ టైంలో మాకు చాలా వ్యూ అనేది చాలా ఎక్స్పీరియన్స్ అయ్యింది మంచిగా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం రెయినీయే, నాన్ స్టాప్గా రెయిన్ కురుస్తుంది. బట్ సెకండ్ టైం వచ్చేసి సన్నీగా కొంచెం ఎండ కొడుతూ కొద్దిగా వర్షం పడుతూ అండ్ వ్యూ అనేది చాలా క్లియర్గా కనిపించింది. అండ్ ప్రతి వ్యూ ప్లేస్లో మీరు వ్యూస్ చూడాలంటే అట్లీస్ట్ ఒక 15 minutes కానీ 20 minutes కానీ ఆగితే ఆ క్లౌడ్స్ అన్నీ వెళ్ళిపోయి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో మేము ఇది ఎక్స్పీరియన్స్ చేసాము ఈసారి. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేయింగ్ ఫెసిలిటీ కూడా ఉండింది. సో టెంట్స్ కూడా ఉన్నాయి స్టే చేయడానికి. అండ్ ఆల్సో చూస్తున్నారు కదా, ఏసీ ఇవన్నీ నార్మల్గా మనం రూమ్స్లో ఎలా ఫెసిలిటీస్ ఉంటాయో అలా ఉండిందండి. ఫెసిలిటీస్ అనేది చాలా చాలా బాగుంది. అండ్
చాలా దూరం వెళ్ళి ఎవరైనా స్పెండ్ చేయాలి 1 డే 2 డేస్ అనుకుంటే ఇక్కడికి రావచ్చు. అండ్ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ పక్కనే ఆ టెంట్స్ అనేది ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఇక్కడ వ్యూ చూసారు కదా, పక్కన వచ్చేసి టెంట్లు వేశారు స్టేయింగ్ కోసం అండ్ పక్కనే వచ్చేసి వాటర్ ఫాల్ వస్తుంది. వ్యూ అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. చాలా చాలా బాగుంటుంది. వన్స్ మీరు ఎవరైనా పూణేలో ఉంటే కానీ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది అనేది చాలా బాగుంటుంది. And this is about the part 1 vlog and coming soon లో part 2 కుండలిక వ్యాలీ వ్యూ పాయింట్ అనేది వస్తుంది coming soon, and don't miss that vlog and please subscribe to my channel for further videos and thank you for watching my vlog. Take care and goodbye. Bye bye.